ఎక్కడ చూసినా బీఎస్ఎఫ్ లార్వా. సో, మనం కూడా ట్రై చేద్దామని సరదాగా ట్రై చేసిన బీఎస్ఎఫ్ లార్వా అండి ఇది. సో, మనకెలా వచ్చింది? ఎలా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి మన ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో డైలీ సేల్స్ వీడియోస్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. సో, మనకి బీఎస్ఎఫ్ లార్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇది గాదెలు తినే తౌడండి ఇది. దీని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొకటి మన కోళ్ళు తినే తౌడుంటది. ఈ 2 కలుపుకొని బెల్లం నీళ్ళతో కలుపుకోవాలండి. దయచేసి గుర్తించండి. బెల్లం నీళ్ళతో కలుపుకొని ఇది మెత్తపడేంత వరకు కలుపుకొని ఒక రోజు పక్కన పెట్టేసేయండి. ఒక రోజు పక్కన పెట్టేయడం వల్ల దాని పైన ఏం కప్పబాకండి. ఫ్రీగా పెట్టేసేయండి. దాని మీద ఈగలో, దోమలో ఏయి పడితే అయి వచ్చి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టడం వల్ల డైలీ మీరెళ్లి వాటర్ స్ప్రే చేసుకోండి. వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 4 రోజులకి లేకపోతే 2 రోజులకి మీకైతే చిన్న చిన్న పురుగులైతే కనపడతాయి. సో, మీరు వాటిని ఏం చేస్తారంటే మీ దగ్గరున్న మీరు వాడేసిన ఫ్రూట్స్ ఉంటాయి. మీరు పడేసిన కూరగాయలు, పడేస్తున్న ఫ్రూట్స్ ఉంటాయి. అవి తీసుకెళ్ళి బయటెందుకు పడేయడం ఇందులో పడేసేయండి. అవి ఆ బీఎస్ఎఫ్ లార్వా అయితేనే పెరుగుతాయి. సో, మీరేం చేస్తారంటే ఆ ఫ్రూట్సు, కూరగాయలు ఇంకా వాటెవర్ అరటిపండ్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ తీసుకొచ్చి అందులో వేయండి. అందులో వేయడం వల్ల నేను కూడా అసలు నమ్మలేదండి. ఊరికే చూద్దామని చేస్తే తెల్లగా కనపడుతుందా మీకు పురుగు? ఇదైతే పనిచేస్తుంది. దయచేసి బయట డబ్బులు పెట్టి కొనడం కన్నా మీరు సొంతంగా మీరు చేసుకుంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో, వాళ్ళెవరో ఇచ్చడం దాని దగ్గర కొని తీసుకోవడం కన్నా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కోడి పిల్లలకి చాలా బాగా ఇమ్యూనిటీ పవరు, చిక్స్ గ్రోత్‌కి అయితే బాగా పనిచేస్తుంది. సో, చూసారుగా ఏ రకంగా కనపడుతున్నాయో మీకు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చూడొచ్చు. పురుగులైతే ఎన్నున్నాయో. చాలా పురుగులైతే ఉన్నాయి. సో, వీటిల్ని కూరగాయలేసి పెంచి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఏ రకమైన గ్రోత్ వచ్చిందో బీఎస్ఎఫ్ లార్వా. అంతవరకు మీరేం చేస్తారంటే మన ఛానల్‌ని ఫాలో చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.